వేశ్యలకు రాజధాని అమరావతి అని చెప్పి నీ పోడియంలో ఒకడు కూర్చొని మాట్లాడుతుంటే వేశ్యలకు రాజధాని అంటావా అని చెప్పి తిరగబడి ప్రతి ఒక్కళ్ళు ఇదే తమ్నేల్ పెట్టుకుని తగిన శాస్తి చేసి రాష్ట్రం అంతటా ఒక్కటయ్యి ఈరోజు నేను బొక్కలో కూర్చోబెట్టారంటే యు ఆర్ ఇంబైబింగ్. రేపు జరిగిన కొట్టిన అవమానం జరిగిన నోరు మూసుకు కూర్చోండి, దాని గురించి మాట్లాడకూడదని. మరి చేబ్రోల్ కిరణ్ మాట్లాడిన మాటలు వేసుకుని ప్లే చేసుకుని టెలికాస్ట్ చేసుకుని పబ్లిసైజ్ చేసింది వైసీపీ వాళ్ళు కదా. అప్పుడు గుర్తురాలేదా మీకు నైతిక విలువలు? అరేరే అన్నది వైఎస్ భారతిరెడ్డి, హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ సాక్షి ఛానల్. ఆమె గురించి అన్నప్పుడు ఆ మాటలు 10 సార్లు రిపీట్ చేయకూడదు, పరువు పోద్దన్నది విజ్ఞత కూడా లేకుండా దాన్ని వేసి రిపీట్ కొట్టి ఏం సంస్కారం ఉందా మీకు? భారతిరెడ్డి పరువుని కాపాడలేరు, ఆంధ్రప్రదేశ్లో మహిళల పరువు కాపాడలేరు. మీదొక జర్నలిజం నా బొంద. కాకపోతే SC/ST ప్రొవిజన్ గురించి కూడా ఇతని మీద కేసు రిజిస్టర్ అయింది. ఎందుకంటే అందరూ వీళ్ళు చెప్పినట్టు కమ్మవారి గూడెం కాదు కదండి, అది కాదు కదా. దాంట్లో దళితులు ఉంటారు, బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఉంటారు. ప్రతి ఒక్క మహిళని వేశ్యలకు రాజధాని అన్నప్పుడు అన్ని కేసులు ఇతని పైన వెళ్తాయి. నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అన్నిటి రిజిస్టర్ అయిన తర్వాత కొమ్మినేని శ్రీనివాసరావు పరిస్థితి ఇదే ఉంటే వైఎస్ భారతిరెడ్డి బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. నోటీస్ ఇష్యూ చేసి భారతిరెడ్డిని కూడా అరెస్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఇది. గవర్నమెంట్ ఎందుకు తాపీగా కూర్చుంటుంది? చేబ్రోల్ కిరణ్ భారతిరెడ్డి గురించి అన్నప్పుడు ఒక న్యాయం, భారతిరెడ్డి ఛానల్లో కూర్చోబెట్టి ఆంధ్ర మహిళలందరూ ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ని వేశ్యల రాజధాని అన్నప్పుడు ఒక న్యాయమా? ఒక మహిళనంటే తీసుకెళ్లి జైల్లో పెట్టేయాలి. మహిళలందరినీ కూర్చుని ఒక సాక్షి ఛానల్లో కూర్చుని ఒక లేడీ రన్ చేస్తున్న ఛానల్లో ఉంటే ఆ లేడీని మాత్రం టచ్ చేయకూడదు. ఇది ఎక్కడ రాజకీయం? మా పరువు మా మాన మర్యాదల కంటే భారతిరెడ్డి మాన మర్యాద ఒక్క లేడీది ఎక్కువ.